సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 10th టు డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని చూసేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుందో కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక March 12th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే కనుక https://recruit.iitmac.in అటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. గ్రూప్ సి పోస్టులకి మీరు అప్లై చేయాలనుకున్నట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, కుక్, డ్రైవర్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం 18,000 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 5, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వరకు 1 పోస్టు, ఓబీసీ కేటగిరీ వరకు 2, ఎస్సీ కేటగిరీ వరకు 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్గా ఎవరికైతే ఫిట్గా ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే కనుక కొంచెం మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ లేనటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి డ్రైవర్ వేకెన్సీ వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 1 పోస్టు, ఓబీసీ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక 10+2 అనేటువంటి దాన్ని మీరు ఎన్ఎస్ స్ట్రీమ్లో పాస్ అయ్యి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కుక్ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోస్ట్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు గైస్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 15 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 3 వేకెన్సీస్, ఓబీసీ వరకు 8, ఎస్సీ వరకు 4 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టుకి మీరు అప్లై చేసుకోవాలన్నట్లయితే కనుక సో ఎవరైతే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండ్ దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇక పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ మనకి 11th పాయింట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ద ఇన్‌స్టిట్యూట్ రిజర్వ్స్ ద రైట్ టు రిస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ టు ఎ రీజనబుల్ లిమిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫికేషన్ లెవెల్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ దాన్ ద మినిమం ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్‌కి ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి రిటన్ టెస్ట్‌తో పాటు పోస్ట్‌ని బట్టి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించినటువంటి సిలబస్ అనేది నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్‌గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది నేను డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్‌సైట్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ మద్రాస్ నుంచి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇనీషియల్గా పోస్టింగ్ వచ్చేసరికి మనకి చెన్నైలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఐఐటీస్ అనేవి మన యొక్క సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.